Welcome to the Talking Point, and this is Swapna. కల్కి సినిమా పుణ్యమా అని అశ్వత్థామ గురించి అందరికీ తెలిసిపోయింది. అశ్వత్థామ చిరంజీవి అని, మహాభారత కాలం నుంచి ఇప్పటిదాకా బ్రతికే ఉన్నారు అని అర్థమైంది. కలియుగాంతం దాకా ఇటువంటి చిరంజీవులు బ్రతికి ఉంటారు అని కూడా తేల్చి చెప్పారు. మరి అశ్వత్థామతో పాటు మిగిలిన చిరంజీవులు ఎంతమంది, ఎక్కడుంటారు, కలిసే ఉంటారా లేక విడివిడిగా ఉంటున్నారా అనే విషయాలు ఒకసారి చూద్దాం. పురాణాల ప్రకారం మొత్తం 7 చిరంజీవులు ఉన్నారనమాట. వీరిని సప్త చిరంజీవులు అని పిలుస్తారు. ఇందులో ఆఫ్కోర్స్ మన మెగాస్టార్ చిరంజీవి గారు లేరని గుర్తుంచుకోవాలి. సంపూర్ణ ఆయుష్తో బ్రతకాలి అన్న ఉద్దేశంతో చాలామంది చిరంజీవి అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే చాలామందికి చిరంజీవి అనే పేరు పెట్టుకోవడం చాలా కలిసి వస్తూ ఉంటుంది కూడా. అయితే ఈ సప్త చిరంజీవుల గురించి మాట్లాడదాం. వివిధ యుగాల్లో జీవించి ఉన్నారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇలా వివిధ యుగాల్లో జీవించిన చిరంజీవులు అలాగే కంటిన్యూ అయిపోయి కలియుగం చివరి దాకా జీవించాలని భగవంతుడిని ఆశిస్తూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. అందుచేతనే ఈ చిరంజీవులను సప్త చిరంజీవులు అని పిలుస్తారు. అలాగే కలియుగం చివరి దాకా ఈ భూమండలంలోని వివిధ ప్రదేశాలలో సంచరిస్తూ ఉంటారు వీళ్ళు అన్నది నమ్మకం. మన పురాణాలు, నమ్మకాలు భారతదేశం చుట్టూ ఉన్నావు కాబట్టి ఈ సప్త చిరంజీవులు కూడా భారతదేశం మధ్యలోనే లేదు చుట్టుప్రక్కల ప్రాంతంలోనే కనిపిస్తారని చెప్పి భావిస్తూ ఉంటారు. ఇంతకీ ఈ సప్త చిరంజీవుల వివరాలు ఏమిటో ఒకసారి చూద్దాం. మొదటగా అశ్వత్థామను గుర్తు చేసుకుందాం. కల్కి సినిమా పుణ్యమా అని ఈయన గురించి చాలా విషయాలు తెలిసిపోయాయి. ద్రోణాచార్యుడి కుమారుడు ఆయన అశ్వత్థామ మహాభారత యుద్ధంలో పాల్గొన్నారు. కౌరవ పాండవులతో సమానంగా విల్లు విద్య అలాగే యుద్ధ విద్యలన్నీ కూడా నేర్చుకుని వీరుడిగా పేరు తెచ్చుకున్నారు. మహాభారత యుద్ధంలో గాయాలు తగలడంతో ఆ గాయాలతో బాధపడుతూనే కలియుగం చివరి దాకా జీవిస్తున్నారని చెప్తారు. ఇక మరో చిరంజీవి బలిచక్రవర్తి. దశావతారాల్లో భాగంగా వామన అవతారంలో మహావిష్ణువు ఆయన దగ్గరికి వస్తాడు. తెలుసు కదా, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత దానం చేయడంలో వెనుకంజ వేయడం బలికి అలవాటు లేదు అని తెలుస్తుంది. అందువల్ల వామనుడు వచ్చి 3 అడుగుల స్థలం కావాలి అని అడిగినప్పుడు అతను వామనుడి రూపంలోని మహావిష్ణువు తన దగ్గరికి వచ్చాడు అని పెట్టేస్తాడనమాట. తనకు కాలం దగ్గర పడింది అని తెలిసినా కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా దానం చేస్తాడు. అప్పుడు వామనుడు తన అడుగుల్ని పెంచేసి భూమండలం అంతా కూడా 1 అడుగు, ఆకాశం అంతా మరొక అడుగు అని వేసేసి 3వ అడుగుకి స్థలం సరిపోదు కనుక అప్పుడు శిరస్సు మీద 3వ అడుగు పెట్టుకోమని చెప్పి బలిచక్రవర్తి కోరడంతో ఆయన్ని పాదంతో పాతాళానికి అలా పంపించేస్తారనమాట. కానీ బలిచక్రవర్తి గొప్పతనానికి పొంగిపోయిన శ్రీ మహావిష్ణువు ఒక వరం ప్రసాదిస్తాడు. చిరంజీవిలా కలియుగం చివరి దాకా నువ్వు ఉండవచ్చు అని వరం ఇస్తాడు. అయితే ఏడాదికి ఒకసారి తన రాజ్యమైన కేరళ ప్రాంతాన్ని చూసుకుని వస్తానని చెప్పి బలిచక్రవర్తి అన్నప్పుడు దానికి శ్రీ మహావిష్ణువు అంగీకరిస్తాడు. అందుకే బలిచక్రవర్తి సందర్శించిన రోజుని కేరళ అంతా కూడా ఓణం అనే పేరుతో ప్రతి సంవత్సరం పండగలా చేసుకుంటూ బలిచక్రవర్తికి స్వాగతం పలుకుతూ ఉంటారు. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. మరొక చిరంజీవి పేరు పరశురాముడు. ఈయన స్వయంగా శ్రీ మహావిష్ణువు అవతారమే. ఉగ్రస్వరూపంతో యుద్ధాలు చేసిన పరశురాముడు చివరి కాలంలో తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోతాడు. అయితే తర్వాత కాలంలో కూడా శ్రీరామచంద్రుడికి శ్రీకృష్ణుడికి ఆయన దర్శనం ఇచ్చినట్లుగా చెప్తుంటారు. తాజాగా కలియుగంలో కేరళ దగ్గర అయ్యప్ప స్వామికి అంటే గుడి నిర్మించాల్సి వచ్చినప్పుడు పరశురాముడు స్వయంగా వచ్చి ఆ దేవాలయాన్ని నిర్మించి ప్రతిష్టాపన చేసినట్లుగా చరిత్ర చెప్తోంది. అయ్యప్ప స్వామి జననం ప్రస్థానం కూడా క్రీస్తు శకం 11-12 శతాబ్దాలలో జరిగిందని చెప్పి శబరిమలై దేవస్థానం రికార్డు చెప్తున్నాయి. దీన్ని బట్టి పరశురాముడు కేరళలో ఈ ఆధునిక కాలంలో కూడా
సంచరిస్తూ ఉన్నట్లు మనం భావించవచ్చు. ఇప్పటికే కేరళలోని సముద్ర తీర ప్రాంతంలో పరశురాముడి ఆలయాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక చిరంజీవి అన్న పేరుకి అసలైన సార్థకత తీసుకుని వచ్చింది మన ఆంజనేయ స్వామి. ఆ పేరు వింటేనే ఎంతో ధైర్యం, శక్తి కలుగుతాయి. రామాయణ కాలంలో శ్రీరాముడి నమ్మిన బంటుగా మనందరికీ తెలుసు ఆంజనేయ స్వామి. 4 వేదాలు, 9 వ్యాకరణాలు, సమస్త విద్యలు నేర్చుకున్నప్పటికీ కూడా చాలా వినయంతో ఒదిగి ఉండడం ఆయన గొప్పతనం. అందుకే పురాణాల్లో చాలామందికి గర్వం కలిగినట్లు, ఆ గర్వాన్ని భగవానుడు తీర్చినట్లు కథలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా ఏమాత్రం గర్వం లేకుండా నడుచుకున్నది ఆంజనేయ స్వామి మాత్రమే. అటువంటి హనుమంతుడు ఇప్పటికీ ఉన్నారు అని చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు హిమాలయ ప్రాంతాల దగ్గర ఒక భారీ ఆకారంతో, అంటే కోతి రూపం కనిపించింది అంటూ ఉంటారు. ఈ భారీ కాయం హనుమంతుడే అని అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. దీని మీద కొన్ని పరిశోధనలు కూడా జరిగాయి. ఇక ఆయన కాలానికి చెందిన మరొక చిరంజీవి విభీషణుడు. రావణుడికి స్వయాన తమ్ముడైనప్పటికీ కూడా ధర్మం వెంట నిలవడం ఆయన గొప్పతనం. అందుకే శ్రీరాముడు పక్షాన నిలిచి రామాయణంలో ధర్మపక్షపాతిగా మంచి పేరు తెచ్చుకున్నారు విభీషణుడు. రామాయణం చివరిలో ఆయనకు చిరంజీవిగా వరం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అండ్ లంక సామ్రాజ్యం మీద, శ్రీలంక ప్రజల మీద చాలా ఆపేక్ష కలిగిన విభీషణుడు ఇప్పటికీ శ్రీలంకలోని దట్టమైన అడవుల్లో అలా నివసిస్తున్నారని చెప్తూ ఉంటారు. శ్రీలంకకు ఆపద వచ్చినప్పుడు విభీషణుడు బయటికి వస్తాడు అని, లంక ప్రజలను ఆదుకుంటాడు అని అక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అందుకే అక్కడ విభీషణుడి పేరుతో దేవాలయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక భారత కాలానికి చెందిన మరో చిరంజీవి ఎవరంటే కృపాచార్యుడు. నిజానికి హస్తిన సామ్రాజ్యంలో కౌరవ పాండవులకు మొదటి గురువు ఎవరంటే కృపాచార్యుడే. ఆయన చెల్లెలు పేరు కృపి. ఈ కృపి భర్త పేరు ద్రోణాచార్యుడు. ఆయన కుమారుడు అశ్వత్థామ. భార్య బిడ్డలతో కలిసి ద్రుపద మహారాజు దగ్గర ద్రోణాచార్యుడు వెళ్ళి ఉపాధి కల్పించమని అడుగుతాడు. కానీ ద్రుపదుడు హేళనతో మాట్లాడడంతో అవమాన భారంతో ఇంటికి వచ్చేసి తల్లడిల్లిపోతారనమాట. చెల్లెలు ద్వారా ఈ సంగతిని తెలుసుకున్న కృపాచార్యుడు బావగారు కుటుంబాన్ని హస్తినకు తీసుకుని వస్తాడు. అండ్ విల్లు విద్యతో ఎంతో సమర్థత ఉన్న ధృతరాష్ట్ర మహారాజుకి నచ్చజెప్పి ఆ కొలువులో ఉద్యోగం ఏర్పాటు చేస్తాడు కృపాచార్యుడు. అప్పటి నుంచి మహాభారతం పూర్తయ్యేదాకా ద్రోణాచార్యుడి కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాడు. చివరిలో అశ్వత్థామ గాయాల పాలై అడవిలోకి వెళ్ళినప్పుడు అనుసరించి కృపాచార్యుడు కూడా వెళ్ళాడు అని చెప్తారు. చిరంజీవి స్థానం దక్కించుకోవడంతో ఇప్పటికీ కృపాచార్యుడు బ్రతికే ఉన్నాడు అని నమ్మకం. అశ్వత్థామ నర్మదా నది తీరంలో అడవుల్లో అప్పుడప్పుడు కనిపించినందున కృపాచార్యుడు కూడా అక్కడే సంచరిస్తూ ఉండుండొచ్చు అని చెప్తారు. ఇక చివరి చిరంజీవి ఎవరంటే వ్యాస మహాముని. మత్స్యకార కుటుంబంలో జన్మించిన వ్యాస మహాముని ఎన్నెన్నో గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు అధ్యయనం చేశారు. మహాభారతాన్ని రచించాలంటే ఇంతటి శ్రేష్టమైన పండితుడితో సాధ్యమని భావించి దేవతలు ఆ పని ఆయనకు అప్పగిస్తారు. మహాభారతాన్ని పూర్తి చేసిన వ్యాస మహాముని తపస్సు చేసుకునేందుకు భారతదేశానికి వచ్చేస్తారు. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో ఆయన తపస్సు చేసుకుంటున్నారని చెప్పి భావిస్తూ ఉంటారు. భారతదేశం చుట్టూ ఉన్న సముద్ర తీర ప్రాంతం అంతా కూడా మత్స్యకారుల క్షేమాన్ని కాపాడుతూ ఆయన ఉంటారని నమ్మకం. మొత్తం మీద చూసినట్లయితే సప్త చిరంజీవులు ఇప్పటికీ మన భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో కొలువై ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కలియుగం చివరి దాకా ఈ భూ ప్రపంచాన్ని కాపాడటానికి ఈ సప్త చిరంజీవులు కృషి చేస్తున్నారని చెప్పి అందరికీ అర్థమవుతుంది, అందరి నమ్మకం ఇది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ ఇంట్రెస్టింగ్ టాకింగ్ పాయింట్.